గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మే 25వ తారీఖు నుండి మే 31వ తారీఖు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మే 27వ తారీఖున మంగళవారం రోజున మనకి శని జయంతి వచ్చింది. అమావాస్య మంగళవారం అయింది. చాలా విశేషం, చాలా పర్వదినం. ఆ రోజున ప్రత్యేకంగా ఏంటంటే కనుక సంపూర్ణ శనీశ్వరికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది. అయితే అందరూ ఇందులో పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఈ శని దోషం వల్ల ఏ పనులు సరిగ్గా సాగడం లేదు. ముఖ్యంగా చదువు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, అలాగే వివాహాలు అవ్వాలన్నా, సంతానాలు కలగాలన్నా, ఉద్యోగ అభివృద్ధి కావాలన్నా, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వాలన్నా, జీవితంలో వచ్చేటటువంటి పెద్ద పెద్ద సమస్యలకి, ముఖ్యంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు, ముఖ్యంగా సంపాదన సరిపోక ఆర్థిక ఇబ్బందితో బాధపడేటటువంటి వారు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఇలాగ అనవసరమైన గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలతో బాధపడే అందరికీ కూడా ఈ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. శని అనుగ్రహం ఉంటే ఇలాంటి దోషాలన్నీ తొలుగుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ఈ శనీశ్వర ఆరాధన చేయండి. ముఖ్యంగా మాపేటలో ఏంటంటే కనుక ఆ రోజున ప్రత్యేకంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపం చేయించడము, అలాగే శనీశ్వరుడి యొక్క మండప ఆరాధన చేయడము, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడము, విశేషంగా తర్పణాలు చేయడము, అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రంతో జపాలు, మండప ఆరాధనలు, అలాగే హవన విశేషంగా హోమం చేయడము, నవగ్రహ హోమం చేయడము, రుద్ర హోమం చేయడము, మృత్యుంజయ హోమం చేయడము, ఆయుష్ హోమం చేయడము, ఇలాంటివన్నీ కూడా ఆ రోజున ప్రత్యేకంగా మా పీఠంలో నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం వల్ల సంపూర్ణ శని దోషాలు మీకు తొలుగుతాయి. అందులోనూ ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు, అలాగే కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు, సింహరాశి వారికి ముఖ్యంగా శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కన్యా రాశి వారు కూడా తీవ్రంగా ఉంది. మిగతా రాశుల వారు కూడా ఈ సమస్యలు ఏవోటి ఉంటాయి. అలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా దీంట్లో పాల్గొనాలంటే ఏమీ లేదు. దీనికి మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము రాసుకుని ఆ రోజు జరిగే అన్ని కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి దానికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు సంపూర్ణ శని దోషం కలిగి సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ దీనికి అయ్యే రుసుము 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఇది ప్రధానమైన విషయం. ఇక అసలైనటువంటి ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం మనం తెలుసుకుందాం. ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మకర రాశి వారికి కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ వారం. నూతన వస్త్ర యోగ్యత, అలాగే ఆభరణ యోగ్యత కనపడుతుంది. బంగారం మీద పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి. భూముల మీద పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు వృద్ధయ్యే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ వివాహాది శుభకార్యాలు కుదరడము, లేదా ఎవరైతే ప్రేమించినారో వాళ్ళతో కలవడము, శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ వివాదాల పరిష్కారము, మనశ్శాంతి, అలాగే చేసే పని యందు శ్రద్ధ, తొందరగా పనులు పూర్తి చేసుకోవడంతో పాటుగా అనేక రకాల రుగ్మతల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చేసే ప్రతి పని కలిసి వస్తుంది. పెట్టిన పెట్టుబడి కలిసి వస్తుంది. ఆ సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఆదాయ మార్గం అన్వేషించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. వ్యాపార లాభాలు కూడా బాగా కనపడతాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, లేదా చేసే వ్యాపారాలకు ఏదైనా రుణం కోసం మంజూరు చేయడం కోసం బ్యాంకు రుణాలు ఏదైనా అప్లై చేసినా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనాలు కొనడం కానీ, వాహనాలు మార్చడం కానీ, రిపేర్లు చేసుకోవడం కానీ కలిసి వస్తుంది. ఇంట్లో యంత్ర పరికరాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలతలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ సమస్యల నుంచి పరిష్కారము, ఆదాయ ప్రాప్తి కనపడుతూ ఉన్నాయి. ఈ వారం ముఖ్యంగా నూతన ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రావాల్సిన కాంట్రాక్టులు వస్తాయి. గృహలబ్ధి, ధనప్రాప్తి, భూలబ్ధి, అలాగే కోర్టు వివాదాల పరిష్కారము, ఇంట్లో సమస్యల పరిష్కారంతో పాటుగా అద్భుతమైనటువంటి ఆలోచనలు, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గడము, నిర్ణయాలు మంచివి తీసుకోవడము, మంచి పెట్టుబడులు పెట్టడము, పాలసీలు, ఇన్సూరెన్సులు కట్టే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈ వారం ముఖ్యంగా నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు కనపడుతూ ఉన్నాయి. అలాగే లగ్జరీ లైఫ్ కోసం కానీ, లేదా అనవసరమైన ఫుడ్ తినడం కోసం కానీ, వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి విషయాల్లో తొత్తు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీ జాతకం కూడా బలంగా ఉందా లేదా ఏదైనా పరిహారాలు చేసుకోవాలో కూడా ఒకసారి తెలుసుకుని తద్వారా ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు బ్రహ్మాండంగా ఉంటాయని తెలియజేస్తూ, ఇక ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా,
లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణ ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి సంబంధించినటువంటి జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండగా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు ఇలాంటి సమస్యలతో వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదృష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, ఎవరో ప్రయోగం చేశారని అనుమానాలు, భూత ప్రేత పిశాచాది గాలులు సోకి అని అనుమానాలు, శత్రువులు పెరిగిపోవడము, లేకపోతే కనుక కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, నిద్ర పట్టకపోవడము ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.